టాలీవుడ్ లో మాంత్రికుడు ఒక్కడే ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలితో తెలుగు సినిమాను గ్లోబల్ మ్యాప్ పై రాకెట్లా ఎక్కించాడు. ట్రిపుల్ తో నాటు నాటు రేంజ్ లో ఆస్కార్ స్టేజ్ ను షేక్ చేశాడు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఎస్ఎస్ఎంఈ 29 తో సినీ ప్రపంచాన్ని మళ్లీ తలక్రిందులు చేయడానికి రెడీ అవుతున్నాడు. ఒక్క ఫోటో, టీజర్, గ్లిమ్స్ కూడా లేకుండా జక్కన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ లో క్రేజ్ ను పీక్స్ కు తీసుకువెళ్లాడు. షూటింగ్, ప్రమోషన్స్, రిలీజ్ ప్రతి దశలో జక్కన్న స్ట్రాటజీ హాలీవుడ్ రేంజ్. ఎస్ఎస్ఎంఈ 29 తో ఈ దిగ్గజం మళ్లీ అదే ఫైర్ ను తెరపైకి తీసుకొస్తున్నాడు. ట్రిపుల్ స్పెషల్ షోల్లో సైలెంట్ గా ఎస్ఎస్ఎంఈ 29 పై హైప్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో వచ్చే వేల కొద్దీ ప్రశ్నలకు చిన్న నవ్వుతో సమాధానమిస్తూ జక్కన్న ఫ్యాన్స్ హృదయాలతో ఆడుకుంటున్నాడు. ఈ సినిమా ఇప్పటికే 2 షెడ్యూల్స్, ఒక మైండ్ బ్లోయింగ్ పాటను పూర్తి చేసింది. త్వరలో కెన్యా ఫారెస్ట్ లో 60 రోజుల భారీ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఇక్కడ యాక్షన్ సన్నివేశాలతో పాటు పలు కీలక సన్నివేశాలు రియల్ థ్రిల్ ను అందించనున్నాయి. దీంతో పాటు ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో కాశీనగరాన్ని రీక్రియేట్ చేసే భారీ సెట్ రెడీ అవుతోంది. కాశీనగరంలో ఉన్న ప్రతి కట్టడాన్ని చాలా జాగ్రత్తగా ఈ సెట్ లో రీక్రియేట్ చేస్తున్నాడు. దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో ఈ సెట్ ను నిర్మిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. కెన్యా షెడ్యూల్ తర్వాత ఈ కాశీ సెట్ లో 30 రోజుల షూటింగ్ జరగనుంది. జక్కన్న డీటెయిలింగ్ అంటే ఒక్క పొరపాటుకు కూడా చోటివ్వకుండా చూసుకుంటాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ సినిమా చరిత్రలోనే మొదటిసారి 1000 కోట్ల బడ్జెట్ తో ఎస్ఎస్ఎంఈ 29 తెరకెక్కుతోంది. బాలీవుడ్ స్టన్నర్ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, కోలీవుడ్ హీరో మాధవన్ కీలక పాత్రల్లో ఫైర్ బ్రాండ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. సంజీవని కోసం మహేష్ బాబు చేసే థ్రిల్లింగ్ అడ్వెంచర్ ఈ సినిమా స్టోరీ అని రూమర్స్ జోరుగా సాగుతున్నాయి. 2027 సమ్మర్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం జక్కన్న కూల్ గా ఫుల్ ప్లానింగ్ తో ముందుకెళ్తున్నాడు. ఎస్ఎస్ఎంఈ 29 తో గ్లోబల్ స్థాయిలో మరో విజువల్ ఎక్స్ప్లోజన్ సృష్టించేందుకు జక్కన్న రెడీ అవుతున్నాడు. మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అంతా ఈ మాస్టర్ పీస్ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి ఇది బాహుబలిని బీట్ చేస్తుందా? ట్రిపుల్ ను ఓవర్టేక్ చేస్తుందా? 2027 వరకు ఊపిరి బిగబట్టి చూడాల్సిందే.